దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎండోమెట్రియోసిస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎర్లీగా, అంటే చిన్న ఏజ్లోనే పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకి, తర్వాత పీరియడ్స్లో ఓవర్ఫ్లో ఉండే వాళ్ళకి, తర్వాత పీరియడ్స్ త్వరగా ఒక 25 డేస్కి పీరియడ్స్ వచ్చేసే వాళ్ళకి ఎక్కువ ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే లేట్ మ్యారేజెస్ మూలంగాను, తర్వాత లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం లేట్ అవటం మూలంగాను, తర్వాత తక్కువ మంది పిల్లల్ని కనడం మూలంగాను ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్కి ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది వచ్చి ఏమైనా యూట్రస్ అవుట్ఫ్లో ట్రాక్ట్కి ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటాం, అంటే రెట్రోవర్టెడ్ యూట్రస్ ఉండటం కానీ, కంజెనిటల్గా యూట్రస్లో రెండు యూట్రస్లో ఉండటం కానీ, యూట్రస్లో గోడలు ఉండటం కానీ, లేకపోతే సర్విక్స్ దగ్గర చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండి ఈ అవుట్ఫ్లోకి అబ్స్ట్రక్షన్ చేయటం మూలం కానీ, వీటిలో ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఎండోమెట్రియోసిస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా సబ్ జెనెటిక్ ఆరిజిన్ అండ్ ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎండోమెట్రియోసిస్ ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది జనరల్గా.